మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ చంద్రంపాలెం దగ్గర అయితే ఉన్నాము. సో చూస్తున్నాము, చాలా విపరీతమైన ఎండలు అయితే కనుక కాస్తూ ఉన్నాయి. అంటే చాలామంది డీహైడ్రేషన్కి గురయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. సో అధిక మొత్తంలో మనం వాటర్ తాగుతూ ఉండాలి. అండ్ అంటే ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకున్నాలి. ఫ్రూట్స్ అనేసరికి ఎండాకాలంలో అందరికీ ఎక్కువగా గుర్తొచ్చేది వాటర్ మెలన్. సో ప్రజెంట్ మనం అయితే కనుక వాటర్ మెలన్ యొక్క ఏదైతే ఒక పెద్ద షాప్ ఉందో అక్కడైతే మనం వచ్చున్నాము. సో వాటర్ మెలన్లో ఉన్నటువంటి సీడ్స్ కూడా చాలా మంచిది. సో అసలు ఈ ఒక ప్రజెంట్ ఉన్న ఈ సమ్మర్లో ఈ యొక్క వాటర్ మెలన్ ధర ఎంత పలుకుతుంది, అండ్ అలానే ప్రొడక్టివిటీ అప్పుడు మీద ఇప్పుడు ఎక్కువ ఉందా లేదా, అండ్ ఇంకొకటి నాణ్యత మెయిన్. సో దాన్ని మనం ఎంచుకునే క్వాలిటీ ఎలా ఉంటుంది, ఇవన్నిటి కోసం మనం మాట్లాడడానికి ఈరోజు మన ముందు రైతు ఉన్నారు. సో డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి అయితే కనుక వీళ్ళ యొక్క ఐటమ్స్ కొని ఇక్కడ సిటీకి తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ ప్రజెంట్ ఈ యొక్క వాటర్ మిలన్ అనేది చెప్పాలంటే ఒక సీజనల్గా ఎక్కువగా సమ్మర్లో అయితే తింటూ ఉంటారు. మనకు ప్రతి సంవత్సరంలో ప్రతిరోజు దొరికినప్పటికీ ఈ యొక్క సమ్మర్ అనేసరికి ఎండాకాలంలో ఎక్కువగా దొరికేటటువంటి ఫ్రూట్ ఏదైనా ఉందంటే, అండ్ అలానే ప్రజలు కూడా ఎక్కువ తినే ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది వాటర్ మిలన్ అని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు, ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, గతంలో ఇప్పటికీ ఎటువంటి మార్పులు వచ్చినాయి? గతంలో కొంటే ఈ ఏడు మాత్రం కొద్దిగా వ్యాపారస్తులు బాగోలేదండి. రైతులకి వ్యాపారం బాగోలే. ఎందుకంటే ఎంత కోసి పెట్టినా సరే వ్యాపారం కూడా పెద్దగా ఎండలు పెరిగినందుకు కానీ వ్యాపారాలు లేవు. అలా ఇచ్చేసిన చాలా వ్యాపారస్తులు కూడా చాలా బాధపడుతున్నారు. వ్యాపారం లేక ఎండలు పెరుగుతుంది కానీ వ్యాపారం లేదు. అలాగని చాలా దూరం నుంచి లక్షలు పెట్టి తెస్తున్నాము. లక్షలు పెట్టి తెస్తున్నాం. ఎక్కడ ఒడిశా నుంచి ఇటు పక్క పార్వతపురం లైన్, అటు పక్క నుంచి ఆంధ్ర నుంచి, ఇటు పక్క ఒడిశా, జైపూర్, కోరాపుట్ ఆ లైన్ నుంచి కూడా తెస్తున్నాం సార్. కానీ తెచ్చిన సుఖం లేదు, వ్యాపారాలు అయితే లేవు. పెద్దగా ఇచ్చా కేజీ 15 రూపాయలు 20 రూపాయలు అలా నడుస్తుంది సార్. అది రైతు పరిస్థితి. ఈ కాయలు ఎంచుకునే పద్ధతి యాక్చువల్గా కాయ బాగుందో లేదని ఎలా తెలుస్తుంది? బయటకు అయితే చూస్తే తెలియదు కదా. మామూలుగా ఒక కాయని ఎంచుకునేటప్పుడు ఏ ఒక ప్రక్రియ పాటిస్తారు? కాయ ఎంచుకున్నప్పుడు అక్కడ వేసిన రోజులు ఎన్ని రోజులు అవుతుందని అడుగుతాం సార్. అడిగిన తర్వాత వెళ్ళి చూస్తాం, కొడతాం. ఇలా కొడితే సౌండ్ వస్తుంది. చిన్న మూడికిలాగా ఇది వస్తుంది. దానికి వచ్చిందో అది ఎండిందా లేదని చూస్తాము. అది ఎండిందనుకో అది తయారైనట్టు అన్నమాట. అంటే ఇప్పుడు మామూలుగా ఒక కర్బూజా మినిమం ఒక 5 కేజీలు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఒక 5 కేజీలు కాయ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? మామూలుగా 5 కేజీలు కాయ అవ్వడానికి మినిమం అనేది ఒక 4 రోజులు పడుతుంది సార్. అది చిన్న కాయ అయిన తర్వాత పెరిగేసరికి 4 రోజులు పడుతుంది. కాపు కాసాక 4 రోజులు పడుతుంది. మినిమం 75 రోజులు 80 రోజులు పూర్తిగా తయారు అవ్వాలంటే 80 రోజులు. అంటే పంట చీడి బట్టి ఉంటది. 90 రోజులది ఉంది, 70 రోజులది ఉంది, 60 రోజులది కూడా ఉన్నాయి సార్. ప్రజెంట్ చూస్తే అప్పుడు మీద ఇప్పుడు ప్రొడక్టివిటీ అంటే ఈ పంట ఎక్కువగా పెరుగుతుందంటారా, లేదంటే ఆ గతంతో పోలిస్తే ఇప్పుడు తగ్గిందంటారా? గతంతో పోలిస్తే ఎక్కువ పెరిగింది సార్. పెరిగింది పంట పెరిగింది సార్. ఎక్స్పోర్ట్ అయితే లేదు. ఎక్స్పోర్ట్ లేదు. దానితో వ్యాపారం కూడా ప్రజలు కూడా పెద్దగా తినట్లేదు. ఎందుకంటే అలా ఏదో ఇండస్ట్రీలు వేస్తున్నారు, అది వేస్తున్నారు, ఇది వేస్తున్నారు కొనుక్కొని ఫేక్ న్యూస్లు ఎక్కువ వచ్చేస్తుంది. దాన్ని బట్టి కస్టమర్స్ కూడా తినడానికి ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. దాన్ని బట్టి తినడానికి కూడా ఇబ్బంది పడుతుంది. అలాగే చేస్తే ఏంటి ఉంటుంది సార్, ఒక రోజులో అమ్మాలి సార్. అది ఒక రోజులో అమ్మాలి. ఒక రోజులో నమ్మితేనే అది ఉంటది. 2వ రోజు పోతుంది. ఫుల్ ఇదే అయిపోతే పంపు వచ్చేది, చిన్న స్మెల్ వచ్చేది. రెడ్డిష్ గా ఉండడానికి అని చెప్పేసి అలా వేస్తారు అంటారు కొన్ని. అలా ఎవరు వేయరు. అది ఒట్టి స్పేక్ అంతే సార్. మనం చేస్తున్నాం వ్యాపారం. చెప్పండి మీరు. 25-30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ ఈ వ్యాపారం. ఎప్పుడు కూడా మేము ఎవరి దగ్గర కూడా మాట పడింది లేదు. ఇప్పటికొచ్చి మార్కెట్ లో మాకంటూ గుడ్ విల్ ఉంది సార్. మేము ఎక్కడి నుంచో తీసుకొస్తాం, 10-20 టన్నుల లెక్క తీసుకొస్తాం సార్. ప్రెసెంట్ అయితే పెద్దగా వ్యాపారం లేదు సార్. కాయ తెంపాక ఎన్ని రోజుల పాటు బయట అంటే ఫ్రిడ్జ్ లో కాకుండా బయట నిల్వ ఉంటుంది? మినిమం 1 వీక్ సార్. 4-5 వారం రోజులు మాత్రమే ఉంచుతాం సార్. ఇంకా దాన్ని పరిదాటి దాకా ఉంచితే మాత్రం అది పోతుంది సార్. అలా అని చెప్పినా కూడా మీరు తీసుకోవద్దు. కలర్ ఆటోమేటిక్ గా షేడ్ అయిపోతుంది సార్. కాయ గ్రీనరీ పోయి ఏమైనా వైట్ సైడ్ వచ్చి
కాయ వెయిట్ లాస్ అయిందంటే కంపల్సరీగా కాయ పోయినట్టుగా సార్. సో ఏ వ్యాపారస్తులు అబద్ధం చెప్పినా కూడా అది మీరు తీసుకున్నా నష్టపోతారు. మామూలుగా కాయ మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర పెద్ద కుప్ప ఉంటుంది, ఆ కుప్పలో ఎంచుకోవాలనుకుంటే గనక ఏ విధంగా కాయ ఎంచుకునే పరిస్థితి? అంటే మీరు ఇచ్చే కాయ నచ్చకపోయినా వేరే వాళ్ళు ఎంచుకోవాలనుకుంటే ఏ ప్రక్రియ ఫాలో అవుతారు సార్? కంపల్సరీ సార్ కాయ తీసుకోవాల్సిన విషయం ఏంటనుకుంటే ముందుగా దాని వెయిట్ ని ఎస్టిమేషన్ చేస్తాం సార్. తర్వాత వాటర్ కాయని ఎప్పుడైనా మీరు చాలా మంది వ్యాపారస్తులు కొడతారు, అది ఎందుకు కొడుతున్న రేట్ అనేది మీరు నోటీస్ చేయాలి. కాయ కొట్టేటప్పుడు వాటర్ ఫుల్ గా ఉండి ప్రెజర్ ఎక్కువ వచ్చింది అనుకుంటే అది కాయ పూర్తిగా తయారైనట్టుగా సార్. లేదు అలా కాకుండా ఏమైనా సరే లోపల ఎంటీగా ఉన్నట్టుగా సౌండ్ వచ్చిందంటే అది కంపల్సరీగా అది కాయ పోయినట్టుగా సార్, లేదా దాన్ని తయారవ్వలేదు. ఆ వాస్తవం తెలియదు. ఎప్పుడైనా సరే వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చింది తీసుకుంటే బెటర్ అండి. కొంతమంది మాకు తెలిసి తీసుకెళ్ళిపోతారు, అది కాయ తయారై ఉండదు. తర్వాత మళ్ళీ టన్నుల లెక్క కొనడం జరుగుతుందా, లేదంటే కనుక ఎకరం పంట ఎంతకని కొనడం జరుగుతుంది? టన్నుల లెక్క కొంటాం సార్, టన్నుల లెక్క కొంటాం సార్. సో అందరికీ అంటే వెనుముకైనటువంటి రైతు ఎప్పుడు బాగుండాలి. సో ప్రజెంట్ ఈ యొక్క ఎండాకాలమే కాదు, ఎప్పుడు ఈ యొక్క ఫ్రూట్ సీజన్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఫంక్షన్స్కి వాటికి కర్బూజా జ్యూసెస్ అని ఇవన్నీ, ఈ వాటర్ మిలన్ జ్యూసెస్ అని ఇవన్నీ పెడుతూ ఉంటారు. సో కంపల్సరీ ఈ యొక్క సీజన్లో అయితే కనుక డెఫినెట్గా మీరు లాభం పొందుతారు అనుకుంటున్నారు సార్. లాస్ట్ 3 years బ్యాక్ అలాగే ఉండేది సార్. లాస్ట్ ఇయర్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే వ్యాపారం ఏం లేదు సార్. ఆల్రెడీ చాలా మంది దళారులు వచ్చి వ్యాపారాన్ని చెడగొట్టారు సార్. చాలా ఎక్కువ మంది వస్తున్నారు సార్. వాళ్ళు చేసేది ఏం లేదు సార్, అధికంగా రేట్లు పెంచేస్తున్నారు రైతుల దగ్గర. రైతులు ఆశపడి అరువులు ఇచ్చేస్తున్నారు, వాళ్ళు సగం డబ్బులు ఇచ్చి సగం డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. అలాగే చాలా మంది తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి రాత్రి పగలు కష్టపడుతున్నారు సార్. వారానికి 2-3 లోడ్లు దిగాల్సిన సరుకులు అలాగే ఒక లోడుతోనే అలాగే ఈడ్చుకుని ఉండాల్సిన పరిస్థితి. తప్పదు, వ్యాపారం ఇది తప్ప మాకు వేరే బతుకు లేదు సార్. కష్టమో నష్టమో చేయాలి. ప్రజలకి ఆరోగ్యకరమైన పళ్ళు అందించడం మా బాధ్యత. వాటి మీద వచ్చిన 10 రూపాయలు ఉంటే అది మేము మా పిల్లలతో బతకడం, అదే సార్ మా వ్యాపారం. సో చూసారు కదా ప్రజెంట్ సినారియో. అంటే ఈ వాటర్ మిలన్ బిజినెస్ కూడా ఈ యొక్క ఎండాకాలంలో చాలా లాభదాయకమని చెప్పొచ్చు. ఎక్కువ మంది కొనే పరిస్థితి అయితే మనం చూస్తూ ఉంటాము. బట్ ఇప్పటికీ వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. సో ఇటువంటి వ్యాపారస్తులను మనం ప్రోత్సహించాలి. కంపల్సరీ మనం మన చేతిలో మేరకు మనం వాళ్ళకి సాయం చేస్తూ ఉండాలి. సో అలానే ఎక్కువ మంది రా జ్యూసెస్ కూడా తాగుతూ ఉంటారు. సో డెఫినెట్గా అందరూ ఆగి ఈ యొక్క వాటర్ మిలన్ బిజినెస్ని అండ్ అలానే ఈ యొక్క వ్యాపారాలకి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ శ్రీనుడితో అమర్నాథ్, సుమన్ టీవీ, విశాఖపట్నం, భీమిలి.